4వ ఎపిసోడ్. ఎవ్వరూ మాట్లాడలేదు. వచ్చిన పని ఇంత అందంగా తగలబడింది. ఎందుకిక ఈ పట్నం కాపురం? మూటా ముల్లె కట్టండి త్వరగా. అక్కడేమో పొలం పనులన్నీ నాశనం అయిపోతున్నాయి. అందరం వచ్చి పట్నంలో పడ్డామంటే అన్నాడు తిరిగి. నేను అదే అనుకుంటున్నాను. అయినా మనము అరవింద వెళ్లాల్సిందే కానీ ఈ పట్నమాసాలు మరిగిన వాళ్ళు ఎవ్వళ్ళు కదిలి వస్తారా ఇక్కడి నుంచి? సూరమ్మ అలా అంటుండగానే ఆ ఎదర్ నుండే 2వ కొడుకు మోహన్ రావు భార్య సమేతంగా వెళ్ళిపోయాడు. ఆలస్యంగా వస్తాం, సినిమాకి వెళ్తున్నామని చెప్పి. చూసారా అక్కసుగా అన్నది సూరమ్మ. మనం బెంగ పెట్టుకొని ఏడుస్తుంటే వాళ్ళు ఎంత సంతోషంగా తిరుగుతున్నారో. ఇదేమైనా బాగుందా? నేనేమైనా అంటే అత్తగారు సాధిస్తోంది అని అంటారు కానీ, అబ్బా ఊరుకో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని నేను ఒక మాట చెప్పనా? ఏమి అనుకోరుగా ప్రభాకర్ అన్నాడు. ఏంటి? సూరమ్మ సోమరాజు ఒకేసారి అడిగాడు. అరవింద చదువు మానకూడదు, ఇంకా చదువుకోవాలి, పైకి చదివితే మంచిది. నేను అదే అనుకుంటున్నాను అన్నాడు భాస్కర్. ఎందుకు? చదివి అదేం ఉద్యోగం చేయాలా, ఊళ్ళేలాలా? ఎందుకు వచ్చిన చదువులు? ఎన్నేళ్ళు వచ్చాక ఇంకా అందరూ ముఖాన ఉయ్యడానిక? సూరమ్మ ఈసడించింది. సలహా ఆమోదం కానట్లుగా. భాస్కర్ అందుకున్నాడు. అలా త్వరపడి అనేకమ్మా, ఎవరైనా ఏదైనా చెప్తే కాస్త ఆలోచించచ్చుగా ఆ విషయంపై. ఉద్యోగం చేయాలా, ఊళ్ళేలాలా అనేదొక మామూలు మాట అయిపోయింది మన సమాజంలో స్త్రీ విషయంలో. ఎందరు చేయడం లేదు? ఏంటి? వినరాని విషయం విన్నట్లుగా, విషయాన్ని చూసినట్టుగా చూసింది సూరమ్మ. ఎందుకు లేరా అబ్బాయి, మనకు అవన్నీ తీసి పారేశాడు తండ్రి. ప్రభాకర్ మరి మాట్లాడలేదు. అది వారి కుటుంబ విషయం. వదిలేసి సెలవు తీసుకున్నాడు. చూడమ్మా అన్నాడు భాస్కర్. అందరూ ఎవరి మానాన వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉంటే అరవింద మాత్రం అలా ఒంటరిగా ఎన్నాళ్ళు కుళ్ళి ఏడుస్తుంది. ఆ కాస్త బాధ మరిపించడానికి ఏదో ఒక వ్యాపకం ఉండాలిగా. దాని ముఖాన గీటు అంతే. అయితే మనమేం చేయగలం? దాని కర్మ, నా కర్మ అంతా. ఇక అప్పుడు తర్కించడం ఇష్టం లేక తాత్కాలికంగా మౌనంగా ఊరుకున్నాడు భాస్కర్. భోజనాదాలు ముగించి శయ్యం చేరిన ప్రభాకర్కు నిద్రే రాలేదు. మాటికి అరవింద దీన వదనం అతడి కనుల ఎదుట నిలుస్తోంది. ఒక వ్యక్తి అక్రమంగా, అన్యాయంగా ప్రవర్తించి తన ఇష్టానుసారం తన స్వసుఖాల్ని వెతుక్కుంటే అందువల్ల ఎందరు ఏడుస్తారో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. 60 దాటిన వారు కూడా అన్ని సుఖాలు పొందుతూ ఉంటే 20 అయినా నిండని అరవింద బ్రతుకిలా మూడువారిపోవడం ఎంత అన్యాయం. న్యాయవాదిగా ఎన్నో రకాల జీవితాలను చూస్తున్నప్పటికీ భాస్కర్తో గల సన్నిహితం సంబంధం వల్లనో ఏమో అరవింద విషయం అతడిని మరీ కలవరపరిచింది. అటువంటి జీవితానికి ఇంకా వెలుగు లేదా? పరిష్కారం ఏంటి? ఎలాగుండాలి? ఎన్నో ఆలోచనలతో ఊహలు కలగాపులగంగా వస్తాయి. వాటికి ఒక నిర్దిష్ట రూపం ఉండదు. ఏమిటో అతడికే తెలియలేదు. అన్యమనస్కంగా డాబా పెట్టగోడ నానుకొని వీధికి అవతలమున్న గుడిసెల వైపు, అందులో నివసించే జనం వైపు చూస్తోంది అరవింద. గదిలో కూర్చుని పుస్తకాలు చదవడం లేదా కన్నీరు గార్చడం, ఆ కన్నీరు కూడా ఇంకిపోయిన తర్వాత బయటకు వచ్చి అలాగ కొంతసేపు అందరినీ చూస్తూ నిలబడ్డం, అర్ధరహితంగా ఎవ్వరితో మాట్లాడక ఏకాంతవాసం గడుపుతున్న ఆమె మనసు కీకారణ్యంలాగా ఉంటోంది ఎల్లప్పుడూ. ఒక యువతి భర్తను పీటపై కూర్చుండబెట్టి స్నానం చేయిస్తోంది. ఒకటే నవ్వులు, ఇద్దరు హాస్యాలు ఆడుకుంటూ. అయితే అదే జంట పొద్దు వాలేసరికి అవతారం మారిపోతుంది. అప్పుడు అతను తప్ప తాగి వచ్చి భార్యను చావగొడతాడు. ఆమె ఊరంతా వినేటట్టు శోకాలు పెడుతున్నా నా తిట్లు తిడుతుంది. మరొక పాకలో స్త్రీ భర్తను వీధిలోనే నిలబెట్టి అడుగుతుంది, ఈరోజు డబ్బు తగలేసుకొచ్చావా? ఎల్లెళ్ళు డబ్బట్టుకురా, డబ్బులేందా ఇయ్యాల, నీ కూడు కూడా పెట్టను అంటుంది. పొయ్యిలో పిల్లి నెగదు. సిగ్గులేదా? రోజు ఒట్టి చేతులతో రావడానికి. ఆడదానికి ఎంతకని సంపాదించను, నేను కూసొండబెట్టి మేపను. అతడికి ఈ ఆశీర్వాద పరంపర వల్ల అణుమాత్రమైన చైతన్యం వచ్చినట్టే కనపడదు. అక్కడే వాలి ఉన్న మంచం మీద నవ్వుతూ కూలబడ్డాడు.
ఏటే నీ సణుగుడు, ముందు కూడట్రా. ఈ దృశ్యాలను చూస్తున్న అరవింద పక్కనే ఎవరో పక్కుమని నవ్వినట్టు అనిపించి తల తిప్పి చూసింది. ఎప్పుడొచ్చిందో చిన్న వదిన సీత. పక్కనే నిలబడి ఉంది తాను, అటే చూస్తూ. ఏంటి నవ్వుతున్నావు అంటూ అడిగింది. ఏం లేదు అంటూ సీత మరింత పడి పడి నవ్వింది. ఆ ఎదుట పూరింట్లో చుక్క లేదు. అది దాని మొగుడు దెబ్బలాట. రోజు ఒకటే భాగవతం, సిగ్గైనా లేదు. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చుక్క. అంచేత ఆమె విషయాలు వారికి కొంత ఆసక్తిజనకంగా ఉండొచ్చునన్నట్టుగా అరవింద ఆ సంభాషణను పట్టించుకోలేదు మొదట. సీత మాటలకు విమల ఆసక్తి లేనట్టుగా యథాలాపంగా అంటున్నట్టు అంది. ఆ చుక్క సంగత చూస్తుండి ఎప్పుడూ అది వాడిని వదిలి పారిపోతుంది. అదో విడ్డూరమా ఏంటి? ఆడదాన్ని మగాడు వదిలేయడం, మగాణ్ణి ఆడది వదిలేయడం ఏదైనా మామూలే వాళ్ళకి. ఎవరు ఏమైనా అనుకొని వాళ్ళకి మర్యాద గౌరవాల కోసం పడిచచ్చే ఉన్నత కుటుంబాలా ఏ? ఓరకంట అరవింద వైపు చూస్తూనే అంది విమల. ఇప్పటికీ అరవిందకు అర్థమైంది ఆ మాటల్లోని శ్లేష. నామకార్థమే ఉన్నత కుటుంబాలు. ఇప్పుడు ఎవళ్ళకైనా ఇది మామూలైపోయిందిలే. పాపం భేదవాళ్లే కదా అని వాళ్ళ నాడి పోసుకుంటారు జనం, అంతే. అయినా వాళ్ళు ఎలా ఏడిస్తే మనకెందుకులే, పద. ముసిముసి నవ్వులతో నిష్క్రమిస్తున్న ఇద్దరిని నివ్వెరపాటుతో చూస్తుండిపోయిన అరవింద నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. అంతలో ఏదో చల్లని హస్తం ముందుకొచ్చింది ఆ అశ్రువులను ఒత్తడానికి. కమలగారు ఆమెను చుట్టేసి బావురు మంది అరవింద. చాచా అరవింద, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. చాలాసేపు అయింది నేను వచ్చి, అంతా విన్నాను. అరవింద అశ్రువులను ఒత్తుకుంటూ బేలగా చూడసాగింది. ఈరోజు మార్క్ లిస్ట్ వచ్చింది. నీ మార్కులు నేను నోట్ చేసుకొచ్చాను. నీ ఏకాంతం భంగం కలిగించడం ఇష్టం లేక చాలాసేపటి నుంచి ఇక్కడే నేను కూడా మేడమెట్లపైనే నిలబడిపోయాను. మార్కుల ఎడల ఏమీ ఆసక్తి చూపలేదు అరవింద. నిర్వేదంగా చూసింది. దా కింద కూర్చుందాం, మా అన్నయ్య కూడా వచ్చాడు. వద్దులేండి, నేను అందరి మొహాలు చూడలేను, ఏదో ఒకటి వినాలి, ఆ బాణాలన్నీ భరించలేను అంటున్న అరవింద కనులు మళ్ళా జలపూర్ణమయ్యాయి. కమల ఆరిందాలాగా నవ్వింది. కష్టాలు పరీక్షలు తట్టుకొందే మానవ జీవితము ఏముంటుంది చెప్పు? బాగానిచ్చాయి నీకేమిటి? దా, అలా ఒంటరిగా ఉంటే ఆలోచనలు తినేస్తాయి. మన అణుకుమను అభిమానాన్ని అలసుగా తీసుకొని అందరూ ధైర్యంగా వాగుతారు. తెగించి తిరిగితే వాళ్ళంతా బరి తెగించి మాట్లాడరు. భాస్కర్తో మాట్లాడుతున్న ప్రభాకరు ఆదరంగా చూస్తూ మర్యాదగా నమస్కరించాడు అరవిందం చూసి. మార్కులు చూసారా? బాగా వచ్చాయి. ఏ గ్రూప్లో కావాల్సిన పై చదువులకు ఇట్టే సీట్ వచ్చేస్తుంది అన్నాడు. అరవింద్ ఏం మాట్లాడలేదు. ఒకసారి అతడి వైపు చూసింది. భాస్కర్ పక్కన కూర్చుంది. ఏ గ్రూప్లో చేరదామనుకుంటున్నారు? హఠాత్తుగా అడిగాడు ప్రభాకర్, అరవింద అభిప్రాయం తెలుసుకోవాలని. అరవింద సందిగ్ధంగా భాస్కర్ వైపు చూసింది. భాస్కర్ నెమ్మదిగా అన్నాడు, అసలు నీ అభిప్రాయం చెప్పు అరవింద, ఇంకా చదువుకోవాలని ఉందా? అరవింద ఒక్క నిమిషం తటపటాయించింది. తల వాల్చుకుని అంది, అమ్మ ఊరు వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అంది. అది సరే, ప్రభాకర్ అందుకున్నాడు ఆమె మాటను. అసలు మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీకు ఇంకా చదువుకోవాలని ఉంటే నేను భాస్కర్ వారికి నచ్చ చెప్తాం. అరవింద మాట్లాడలేదు. ఆమె మెదడుల్లో 1,00,000 ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ప్రభాకర్ నెమ్మదిగా అన్నాడు, అరవింద, ఒంటరిగా కూర్చుని దుఃఖించడం మినహా ప్రయోజనం లేదు. చదవాలని, పరీక్షలకు పాస్ అవ్వాలని ఏదో ఒక వ్యాపకం ఉంటే టైం గడిచిపోతుంది. స్నేహితులు కూడా దొరుకుతారు. మనదంటూ ఒక ప్రపంచం ఏర్పడుతుంది. ఎటు ప్రారంభించారు. తెలివి ఉందని మీ మార్కులే చెప్తున్నాయి. అంచేత మీ అమ్మగారితో గట్టిగా వాదించైనా ఒప్పించండి, చదవండి. ఎవరి అదృష్టం ఏ పరిధిలో ఉందో ఎవరికి తెలుసు? ఈసారి అరవింద మాట్లాడింది. నాకు చదవాలనే ఉంది, కానీ ఏమిటి? భాస్కర్ ప్రభాకర్లు ఒకేసారి అడిగారు. ఆ మాట వింటే ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతాయేమోనని భయంగా ఉంది. అవును, అరవింద్ అలా భయపడడానికి కారణం నేను చెప్తాను భాస్కర్ గారు, మీరేం అనుకోకూడదు అంటూ కమల అంతకుముందే తాను మేడ మీద చూసిన ఉదాంతాన్ని క్లుప్తంగా చెప్పింది. అరవింద మౌనంగా బాధపడడమే కానీ మీకు చెప్పదు. అందుకని మీకు ఇటువంటివి ఇంట్లో జరుగుతున్నట్లు తెలిస్తే మంచిది అని చెప్పాను, అంతే. కోపంతో
సిగ్గుతో మొహం జేవరించగా భాస్కర్ మాట్లాడలేకపోయాడు. తిరిగి తనే అంది కమల. అయినా ఇటువంటి వాటిలో ఆడవాళ్లే ఎక్కువ సంకుచితంగా ప్రవర్తిస్తారు. స్త్రీని అయి ఉండి స్త్రీల గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుగా ఉంది. సాటి ఆడదాని కష్టానికి సానుభూతి లేకపోగా, కష్టం తీర్చే ఉపాయం ఆలోచించకపోగా ఎదురు తామే సూటిపోటీ మాటలు విసిరి సంతోషిస్తారు. ఇదొక జబ్బనుకుంటాను. జాగ్రత్త, ఈ మాట ఇంకెక్కడ అనబోకు. నిన్ను కూడా కాకులు పీకినట్టు పీకేయగలరు అని నవ్వుతూ ఆ గంభీర వాతావరణాన్ని తేలికపరచడానికి ప్రయత్నించాడు ప్రభాకర్. భాస్కర్ అన్నాడు, పర్వాలేదులే, మాట్లాడమను ప్రభాకర్. ఆమెగారు అన్నది అక్షరాల నిజం. చూడు, ఎన్ని కుటుంబాల్లోనో చూస్తున్నాం. స్పర్ధలు, తేడాలు ఆడవాళ్ల నడుమనే ప్రారంభమై మగవారి గొడవలకు, చీలికలకు దారితీస్తాయి. నిజమే, ఆమోదంగా తల పంకించాడు ప్రభాకర్. చదువు సంజలు తక్కువ, తీరిక ఎక్కువ అయినందువల్ల వాళ్లలో ఈ జబ్బు పుట్టుకుంది అని అనుకుంటున్నాను. ఏమీ కాదు, చదువుకున్న స్త్రీలను, చదువుకుంటున్న యువతులను కూడా స్టడీ చేయి. నీ పాయింట్ తప్పైపోతుంది. నీ విజ్ఞానం పెరుగుతుంది. అక్రమాలు, కుచితము, అసూయ ఉన్నవాళ్ళు, వాళ్లకు చదువు ఉంటే అదొక అదనపు ఆయుధం అవుతుందంతే కమల వాదించింది. కేవలం అధిక భాగం స్త్రీలకు గల సంకుచిత్వం వల్లనే. సరేలే, మళ్ళీ వెళ్తాం భాస్కర్. అరవిందకెటు చదవాలనుంది గనక అమ్మా నాన్నగారులను అంగీకరింపజేసే బాధ్యత కూడా నీదే అంటూ సెలవు తీసుకున్నారు కమల, ప్రభాకర్లు. అనువైన సమయం కోసం వేచి ఉన్న భాస్కర్కు ఆ రోజు తల్లిదండ్రులతో వాదించడానికి చక్కటి అవకాశం లభించింది. బెంగ వల్లో మరెందువల్లనో అప్పటికి 3 రోజులుగా సూరమ్మకు జ్వరం వచ్చి మంచం దిగలేదు. వంట మనిషి కూడా మానేసింది. మొదటి రోజు ఏదో విధంగా జరిగినా రెండవ రోజు చాలా ఇబ్బంది కలిగింది అందరికీ. ఇంకా కాఫీ కాలేదా, నేను బయటికి వెళ్ళాలి అంటున్న సూర్యనారాయణకు దాటిగా వినవచ్చింది విమల సమాధానం. ఎలాగవుతుంది? నేను కానీ కూర్చున్నానా, పడుకున్నానా? పిల్లలతో తెమిలి చావడం లేదు. ఓ పక్కన ఇంకా కాఫీలు, భోజనాలు ఎక్కడ అందించను? సూర్యనారాయణ కిక్కురు మందేది. ఎడపిల్ల పసిపిల్ల కాళ్ళ వేళ్ళ పడుతుంటే వాళ్ళని ఏడిపించుకొని పనులు చేసి హాయిగా ఏ బాదరబందీ లేకుండా కూర్చున్న వాళ్ళకి తినిపించలేం. ఇంట్లో ఉన్న నలుగురు తలో పని చేసుకోవాలి. మహారాణుల్లా కూర్చుంటే సాగదు అంటూ సీత పూర్తి చేసింది తోడికోడలు మాటలను. జ్వరం ఎక్కువగా ఉందని తల్లి వద్ద కూర్చున్న అరవింద, టెంపరేచర్ చూస్తున్న భాస్కర్ స్పష్టంగా విన్నారు ఈ మాటలను. తను పొరపాటు తెలుసుకున్న అరవింద గబగబా లేచి వెళ్ళబోతుంటే, వద్దు, వెళ్ళకు, ఏదేదో వాగుతారు, ఆపై నన్ను బాధపడతావని వారించాడు భాస్కర్ చెల్లెల్ని. అన్నయ్యను అడుగుతానుండు, ఆ సణుగుళ్ళు ఏమిటో. వద్దు చిన్నన్న, వద్దులే, ఏదో అనవసరమైన కలహం రేగుతుంది. కొత్త వంట మనిషి కుదిరే వరకు నేను చేస్తే పోతుందిగా. అసలే అమ్మకి జ్వరం, గొడవలు జరిగితే కంగారు పడుతుంది అంటూ తాను లేచి వెళ్ళింది అరవింద. సూరమ్మ, సోమరాజు దిగులుగా ముఖాముఖాలు చూసుకున్నారు. 4 రోజులకు కానీ సూరమ్మ జ్వరం తగ్గలేదు. ఇటు రోగి సేవలు, అటు వంట పనితో మరొక దశ మానసిక వేదంతో చాలా చిక్కిపోయింది అరవింద. 5వ రోజు, 6వ రోజు భోజనం చేసిన నీరసం తగ్గక సూరమ్మ పనులు చేయలేకపోయింది. ఆ రాత్రి భోజనం చేస్తూ అన్నది కుమార్తెతో, చాలా అవస్థపడుతున్నావు తల్లి, రేపటి నుంచి నాకు కాస్త ఓపిక వస్తుంది, నేను చేసుకుంటాలే పనులు. శ్రమేం లేదమ్మా, మరొక 2 రోజులు విశ్రాంతి తీసుకో. ఆ మాత్రం చేయలేనా? అదే సమయంలో తల్లి ఆరోగ్యం గురించి అడగడానికి వచ్చాడు భాస్కర్ లోపలికి. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇల్లు, ఎవరూ లేరా అని అడుగుతున్న అతడికి అంతా సినిమాకి వెళ్ళారు అని సమాధానం చెప్పింది అరవింద. మరి వీడు అన్నాడు అరవింద చేతిలో ఉన్న పసివాణ్ణి చూస్తూ. వాడు సినిమా చూడనీయకుండా ఏడుస్తాట, అందుకని వాడికంటే సినిమా ఎక్కువైంది వాడి అమ్మకి, చిరాకు ప్రదర్శిస్తూ అంది సూరమ్మ. పోనీ అమ్మ, అరవింద వారించబోయింది. ఎందుకు పోనీయాలి? నా ప్రాణం మండిపోతుంటే నువ్వు కూడా రా సినిమాకి అని ఒక్కళ్ళైనా ఆ పిల్లని పిలవకపోగా ఇంకా వంట పని, పిల్లల పని కూడా అప్పచెప్పేశారా సిగ్గులేక? ఇంత లోకువైపోయామా వీళ్ళకి? అంతటి ఆవేశం దుఃఖంలోకి మారి ముక్కు చీదసాగింది సూరమ్మ. అరవింద మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించింది. అమ్మా, భాస్కర్ గంభీరంగా అన్నాడు, వాళ్ళకి లోకువ నువ్వే ఇచ్చావు. ఇదంతా నీ వల్లే. మరికొన్ని రోజులు పోతే కేవలం ఇంటి దాసిగానే చూస్తారు తెలుసా?
ఏంటి, ఎవళ్ళకెన్ని గుండెలున్నాయి నా బిడ్డను అంతలోకు చేయడానికి? నేను ఊరుకుంటాను అనుకుంటావా? ఊరుకోక ఏం చేయగలవు? ఈ వారం రోజుల నుంచి ఏం చెయ్యగలిగావు? ఇంక ముందు కూడా ఇంతే జరుగుతుంది. అందుకే అరవిందను ఎవ్వళ్ళు అలుసు చేయకుండా తన బ్రతుకు తనను బ్రతకని, శుభ్రంగా చదువుకొని, అప్పుడు తన బ్రతుకు మీద ఎవళ్ల పెత్తనాలు ఉండవు. చాలే, చెట్టు కాయ బరువా? మా బిడ్డ మాకేం బరువు కాదు. అయినా అంత ఆస్తి ఉండగా అది చదువుకొని ఉద్యోగం చేసుకునే కర్మేమిటి దానికి? చెట్టుకు కాయ బరువు కాదు అనేది ఒకళ్ళని చూసి ఒకళ్ళు గుడ్డిగా మాట్లాడే మాట. కాయల బరువుతో వాలిపోయి భూపతనమయ్యే చెట్లు కూడా ఉంటాయి. అదీకాక చెట్టు వాయువు ఎంత అనేది కూడా ఆలోచించాలి. అరవింద జీవిత పర్యంతం కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నువ్వు నాన్నగారు బ్రతికుంటారా అమ్మా? ఏమనుకోకు, ఇంత స్పష్టంగా మాట్లాడితే తప్ప నీకు అర్థం కావడం లేదు పరిస్థితి అంటూనే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భాస్కర్. సూరమ్మ పాతకాలందే కానీ మూర్ఖురాలు కాదు. భాస్కర్ మాటలు ఆమెను ఆలోచనలో ముంచేశాయి. అవును, అరవిందని ఎంతకాలమని నేను కాపాడగలను? పొద్దువాలిన జీవితాలు మావి. ఎప్పుడు రాలిపోతామో అప్పుడు. వీళ్ళందరూ అరవింద చేత చాకరీలు చేయించుకుంటూ విసుక్కుంటూ. అబ్బా, ఊహలో కూడా ఆ విషయం భరించలేక గిలగిల్లాడింది మనసు. కాదు, అలా ఎన్నటికీ కారాదు. నా బిడ్డ ఏం పాపం చేసిందని దానికి ఆ శిక్ష? వీల్లేదు. రాత్రంతా అలా తనలో తానే వాపోతున్నది. కానీ ఒక నిర్ణయానికి రాలేకుండా ఉంది. తనలో తను కుమిలిపోతోంది. తల్లిపైన కోపగించినట్టుగా భాస్కర్ లోపల గదిలోకి రావడం మానేశాడు ఆ రోజంతా. రాత్రి 7 గంటల వేళ అనుకోకుండా ఎవరో దూర బంధువులు దిగారు. వారికి మొహం చూపలేనట్టు అరవింద తన గదిలోకి పోయి తలుపులను బిగించుకుంది. విమలా, సీత ఎవరికి వారే గుమ్మనంగా ఊరుకోవడంతో సూరమ్మ అంత నీరసంలోనూ లేచి పనులు చేయక తప్పిందే కాదు. కోడళ్లపై అరవడానికి కూడా లేదు. బంధువులు ఉన్నారాయ. ఇక భాస్కర్కు తప్పలేదు. తల్లి వెంట తిరుగుతూ బంధువులకు మర్యాదలతో సాయపడసాగాడు. ప్లీడర్ పాస్ అయ్యాడు కదూ భాస్కర్. మృష్టాన్న భోజనం ఆరగిస్తూ తన పనికి తను వెళ్ళిపోతాడు. ఆ బంధువులు అడిగిన సమాధానానికి ఒక పెద్ద ప్లీడర్ గారి వద్ద తర్ఫీదు అవుతున్నానండి, ఇంక ప్రాక్టీస్ పెడతాను వినయంగానే చెప్పాడు భాస్కర్. అబ్బే, ఈ రోజుల్లో లాయర్లు ఏం బాగుపడడం లేదబ్బాయి. చెట్టుకొకడు పుట్టకొకడు వెలిసిపోతున్నారు. ఉద్యోగం చేసుకోవడం మంచిది. అంత ఖర్చు చేసి చదివావు కదా. ఈ అయాచిత సలహాలకు వెక్కిరింతలకు భాస్కర్కు ఆగ్రహం కలిగినా అదిమి పెట్టి మౌనం వహించాడు. అంత చదువు చదివినా ఎంత అణుకువ, ఎంత బుద్ధి. తల్లికి ఎంత సాయంగా ఉన్నాడు బాబు. నాకు చూడముచ్చటగా ఉంది. ఎంతైనా వంశమే. వంశకీర్తి ప్రతిష్ట అంటూ మెచ్చుకోలు ప్రదర్శించింది స్త్రీలలో ఒక ఆమె. ఈ భట్రాజు పొగడ్తలు ఎందుకో తెలియలేదు భాస్కర్కు, సూరమ్మకు కూడా. ఎంతకు ఈ 7 పెళ్లి ప్రసక్తి ఏమన్నా ఉందా? చేద్దామని అనుకుంటున్నారా? ఒక ఆమె ప్రశ్నించింది. ఆ మాటలో సూరమ్మ వదనం ఆనందం ప్రవేశించింది. అనుకునేదేముందండి, దైవఘటన ఉండాలిగా. పెద్దబ్బాయిలు ఇద్దరికీ మంచి సంబంధాలే చేశాం. ఇక భాస్కర్ పెద్ద చదువులు కూడా చదివాడు కదా. మరి అవతల వారి వివాహ సంప్రదింపుల కొరకే వచ్చారని ఈ ప్రసక్తి వల్ల పసిగట్టిన సూరమ్మ యుక్తిగానే మాట్లాడింది. అవునండి, ఇక మీకు ఇదొక్కటే బాధ్యత అన్నట్లు. అమ్మాయి ఎక్కడుంది? అత్తవారింటికి వెళ్ళిందా? ఇక్కడే చెప్పలేక చెప్పింది సూరమ్మ. ఆ ప్రస్తావనను మార్చాలి అనే ఉద్దేశంతో, ఎంతకు పెళ్లి కుమార్తె ఎక్కడుంది? పెళ్లి మాటలు మాట్లాడుతున్నారు మీరు అంది. ఆసామి పెద్దగా నవ్వాడు. మా అమ్మాయేనండి. మంచి రోజు చూసి రండి మీరంతా. మీకు అమ్మాయి నచ్చితే మిగిలిన మాట్లాడుకుందాం. అయ్యో, ఎంత మాట! వేరే చూడాలా? ఇంతకు నీకు సొంత వ్యవసాయమేనా? ఎవరికైనా కమతానికి ఇచ్చారా? ఆహా, మరేం లేదు. ఈ రోజుల్లో అంతా ఇలా మొదలుపెట్టారు, అందుకని. సోమరాజు లౌక్యంగానే అన్నాడు. ఆస్తులపైకి తిప్పాడు సంభాషణని. అవతలి వ్యక్తి ఆస్తి వివరాలు తెలియందే ఘరానా వ్యక్తులు వివాహ విషయంలో నిర్ణయాలు ఎలా చేస్తారు? గ్రహించిన అతిథి వివరాలన్నీ నివేదించసాగాడు. తనకెక్కడెక్కడ ఎంతెంత బంగారం పండే భూములున్నాయో, ఇదివరకు చేసిన సంబంధాల్లో ఎంతెంత ఇచ్చాడో, ఎంతెంత తీసుకున్నాడో అన్నీ చెప్పిన తర్వాత ఆఖరణ మాటగా నివేదించుకున్నారు. మీ ఆస్తులకు తగ్గట్టు ముట్ట చెప్పకపోం. ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువే ఇస్తామనుకోండి. మీ అబ్బాయిలు ఇద్దరికి లక్ష తీసుకున్నారు.
అమ్మాయికి కూడా 1,00,000 పైగానే ఖర్చు పెట్టారు అని విన్నాం. నేను అంతకు 25,000-30,000 ఎక్కువే ఇస్తాను, కానీ తగ్గను సుమండి. సోమరాజు భార్య దశ సాలోచనగా చూశాడు. గ్రహించిన సూరమ్మ తన అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపింది. ఆ మాటలకి ఏమిటిలేండి, భాస్కర్ చదువుకున్నవాడు కూడాను. రేపు ప్రాక్టీస్ పెడితే 2 చేతులా అర్జిస్తాడు. ఇటువంటి వంశము పిల్లవాడు మీకు దొరకద్దు. అందుకే కదండి కోరి మరీ వచ్చాం. సరే, 1,50,000 సరేనా? లాంఛనాలు, నగలు, సామాను వేరే అనుకోండి, ఏమీ తక్కువ వ్యయం అంటూ తన మాటలకు సోమరాజు సూరమ్మల ముఖాలు వికసించడం గమనించి చనువుగా మరో మెట్టు ముందుకు పోయాడు వరస కలుపుతూ. ఎంతకో బావగారు, మన అబ్బాయిలకి ఒక్కొక్కరికి ఎంత వస్తోందంటారు? మీరిచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామనుకోండి, గర్వంగా మీసాలు మెలిపెట్టుకుంటూ అన్నాడు సోమరాజు. అవునులేండి, నాకు తెలుసు, అయినా అడగడం పరిపాటి కనుక అడిగాను. అతడి భార్య అడిగింది. ఏదో వింటున్న మాట అడుగుతున్నాను, మరేమనుకోకండే. మీ అమ్మాయిని అత్తవారు వదిలేశారట కదా, నిజమేనా? ఇంత సూటిగా మోటుగా ఎవరు కానీ అడగరని అనుకొని అందరికీ ఒక్కసారిగా వాగ్బంధన జరిగింది. సూరమ్మ తలవాల్చుకుంది. అంతవరకు బేరసారాలను అసహనంగా వింటున్న భాస్కర్ ముఖం క్రోధంతో అవమానంతో జేవురించింది. తండ్రి వైపు చూశాడు. అయితే సోమరాజు మాత్రం అంతగా చెలించినట్టు కనిపించలేదు. పై దేశాలు పోతాను అని ఎగ్గబడ్డాడు. పంపాం, ఎవతినో వెంట పెట్టుకొచ్చాడు. అవ్వడానికి మన దేశందే, అక్కడ అఘోరిస్తోంది కాబోలు. మేమే తాడో పేడో తేల్చి పారేశాం కోర్టులో. అలాగా, మరి మనోవర్తి ఏమైనా నిర్ణయం అయిందా? అతి సామాన్యంగా అడిగాడు అతను. భాస్కర్ అంతవరకు అణిచిపెట్టిన ఆగ్రహం ఆటం బాంబులాగా పేలింది. ఏయ్, లేవండి, వెంటనే పోండి ఇక్కడి నుంచి. మొదట అందరూ తమ చెవులు సరిగా వింటున్నామో లేవో అన్నట్టు సందేహంగా సంశయంగా చూశారు. కదలరే ఇంకా? మీరేమైనా మనుషులా పశువులా? కోపంతో ఊగిపోతున్నాడు భాస్కర్. అది కాదు బాబు, మేమంటున్న దాంట్లో తప్పే ఉంది. ఏదో సర్ది చెప్పబోయాడు అతిథి ఆసామి. తప్పు లేదురా, నీ వంటి పశువును ఇంటికి రానిచ్చి పేక వరకు మేపడం మా తప్పు. నువ్వు, నీ కూతురు, నీ లక్షలు ఏ గంగలోనైనా కలవండి, కానీ మళ్ళీ గడప ఎక్కకండి. జాగ్రత్త, చర్మం ఓల్చేసి చేతికిచ్చేస్తాను. మంచి మర్యాదే, పిలిచి పిల్లనిస్తామంటే ఏదో అనడానికి వెనకడికి మేమేమన్నా కాని మాట లేని మాట అన్నామా? లోకమంతా కూడే కూస్తోంది. సణుక్కుంటూ లేచి నిలబడ్డాడు తప్పనిసరిగా. కానీ ఎవరినైనా బ్రతిమలాడతారేమో, ఆపు చేస్తారేమో అన్నట్టు చూశాడు. కానీ వారి మాటలు అందరినీ బాధపెట్టినట్టుగా ఎవరికి వారే కోపంగా కనపడ్డంతో మరింక కదలక తప్పలేదు. మరలా అలాంటి కోడి అరుపులు అరిచావంటే ఎక్కడైనా కోడి గొంతుకను ఉత్తరించినట్టే ఉత్తరించగలను, జాగ్రత్త. వెనక నుండి భాస్కర్ అరిచాడు. చాలాసేపటి వరకు ఎవరికి వారే నెత్తిన చేతులతో శిలా ప్రతిమల్లాగా ఉండిపోయారు. జరిగిన విషయమేగా వాళ్ళు అడిగింది. ఆ కోపం తెచ్చుకొని కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని ఎల్లగొట్టావు, కినుకుగా అన్నది సూరమ్మ చాలాసేపటికి. ఏడ్చారు భాస్కర్, సోమరాజు ఒకేసారి అన్నారు. మీ కుటుంబానికి మచ్చ ఉందే సుమా అని ఎత్తి చూపుతున్నారు ముందే, మనను అణిచి ఉంచడానికి. మీ ఆస్తి అంతా కొడుకులదే, కానీ కూతురికి అన్నం పెట్టడానికి కూడా వీల్లేదు అని చెప్తున్నారు అన్నమాట. అన్య ప్రదేశంగా ఆవేశంగానే అన్నాడు భాస్కర్. అదా ఆ మాటలకు అర్థం? నాకు తెలియనే లేదు సుమా, నీళ్లు గారిపోతూ అంది సూరమ్మ. తెలియకుంటే తెలుసుకోవడానికి ప్రయత్నించమ్మా. అలాగే అరవింద్ అందరికీ అలిసైపోయేలాగా చేయకు. మరికొంతకాలం పోతే వయసు కూడా ఎక్కువైపోతుంది, మరియు చదువుకునే అవకాశమే కలగదు. అడుగడుగున భాస్కర్ ప్రబోధిస్తున్న ఆ యథార్థాన్ని, ఎదురవుతున్న కఠిన సత్యాలను కాదని అనలేకుండా ఉన్నారు ఆ తల్లిదండ్రులు. తమ సనాతన పద్ధతులను ఒక్కసారిగా విడనాడడానికి సిద్ధపడలేకుండానూ ఉన్నారు. జీవితం అయోమయంగా భయంకరంగా కనపడసాగింది ఎవరి మట్టుకు వారికే. అవును, ఆ మూర్ఖుడు పిల్ల జీవితాన్ని అధోగతి పాలు చేశాడు. ఏం కన్నవాళ్లమై ఉండి మనమే సర్దలేమా? అరవింద ఏ పాపం చేసిందని
లోకం మొహం చూడకుండా అందరికీ ఊడిగం చేయాలి? భర్త వదిలేసినంత మాత్రాన మరో దారే లేదా స్త్రీకి? అంతరాత్మ ధీమాగా అడుగుతోంది ఒకసారి. మరి కథ వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ కథకి లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. అలాగే ఇదివరకు చదివిన ఎపిసోడ్స్ని, కథలని వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.